తెలియపరుస్తున్నాం మరి. అని అక్కడ ఇచ్చేయండి. తర్వాత శైలేందర్ కుమార్ గారు, హోమియోపతి డాక్టర్ గారు, అలానే మానవతా స్వామీజీ మానవతా శ్రీనివాస్ గారు, నాకు పరిచయం ఉన్నటువంటి ఆడియన్స్లో కూడా ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి బ్రెయిన్ యోగి శ్రీనివాస్ గారు, గుమ్మాటి సత్యనారాయణ గారు, ఖమ్మం నుంచి వచ్చారు. ఆయన మంచి సోషల్ వర్కర్, ఆర్గనైజర్. అలానే చంద్రశేఖర్ గారు, నిర్మలా సాధన జ్యోతి, ఇంకా మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారాలు. పిల్లలందరికీ యోగాశీస్సులు. శ్రీనివాస్ గారు తన ప్రసంగంలో వారి ఉద్దేశాలు, ఇప్పటివరకు ఆశ్రమాన్ని స్థాపించి అటు గురుకుల కూడా ఎన్ని రకాల కార్యక్రమాలు ఏ రకంగా చేస్తుంది మనకి సవివరంగా చెప్పారండి. అయితే వారు చెప్పారు ఇప్పుడే ఒక 10,000 మంది, ఒక 50,000 మందితోటి దాదాపుగా భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా స్కూల్ విద్యార్థుల్ని మోటివేట్ చేసి పెద్ద ఎత్తున మనం ఈ మార్గం వైపు మరలించడానికి వాళ్ళకి మంచి అవగాహన కలిగించి తీసుకెళ్ళటానికి కార్యాచరణ చేపడదామని. ఇందాకే అన్నారు, ఒక్కొక్క కార్యకర్త ఇవాళ ఇక్కడ హాజరైనటువంటి వాళ్ళు ఒక 10,000 మందికి రిప్రజెంటేషన్, కనీసం ఒక 1000 మందికి. సో నిజంగానే అటువంటి ఆర్గనైజర్స్ ఉన్నారండి ఇక్కడ. సో శ్రీనివాస్ గారు, మీ సంకల్పం చాలా గొప్పది. మీకు డెఫినెట్గా మా యోగా సైన్యం కూడా మీ వెంట ఉండి, మీకు తోడుగా ఉండి, మీరు తీసుకున్న సంకల్పాన్ని జయప్రదం చేయటంలో మా వంతు పాత్ర కూడా డెఫినెట్గా భవిష్యత్తులో ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ యానివర్సరీ కల్లా మనం పెద్ద ఎత్తునే సమూహాన్ని మనం అందరికీ మంచి అవేర్నెస్ పబ్లిక్లో తీసుకొచ్చి మన ఉద్దేశాలను ముందుకు తీసుకెళ్తామని ఆ ఆశీస్సులు భగవంతుడి నుంచి మనందరికీ కూడా ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తూ, సార్ మనకి ముఖ్యంగా ఒక ప్రక్కనే మనం అందరం ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం 2 విషయాల్లో. ఒకటేంటంటే మన భవిష్యత్తు తరాలని మంచి మార్గంలో పెట్టడానికి మనం ఏ కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలనే ఆస్పెక్ట్లో మనకి తోచిన కార్యక్రమాన్ని మన ఎజెండాగా తీసుకొని మన సంస్థలు అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తాయి. అందులో నిష్ణాతులంతా వీళ్ళ డయాస్ మీద ఉన్నారు, చాలా మంచి కార్యక్రమాలు చేస్తాను. నిన్నే రాము గారి వీడియో కూడా విన్నాను నేను, చాలా చక్కటి కార్యక్రమం. ఆయన బిజినెస్ వ్యాపారం అంతా వదిలిపెట్టేసి ఆశ్రమంలో ఉండి చాలా గొప్ప సేవ చేస్తున్నారు. సో శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడే చెప్పారు, పాదయాత్ర చేసి చాలా పెద్ద ఎత్తున కూడా అవేర్నెస్ తీసుకొచ్చామని. కానీ మనం చేయాల్సిన పనులు ఒకటేంటంటే భవిష్యత్తు తరాలని మనం వాళ్ళకి సరైన అవగాహన తీసుకొచ్చి జీవనశైలి ఎలా ఉండాలి, మనం ఎలా బతకాలి, మన మనిషిగా మనం పుడుతున్నాం, పెరుగుతున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. కానీ మన బాధ్యత ఏంటి, మన మానవుడిగా మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటనేది దాదాపుగా 90% మందికి అయితే గుర్తు రావట్లే. ఆ అవగాహన తీసుకురావడానికి మన ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ దాంట్లో ఎక్కడ లోపం జరుగుతుందంటే మనందరం కూడా కలిసికట్టుగా ఒక కామన్ డయాస్కి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను కామన్గా తీసుకెళ్తే ఎవరు ఏ కార్యక్రమం తీసుకొచ్చినా మిగతా వాళ్ళు సపోర్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఒక భావితరాలనే కాకుండా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి సమాజాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం డెఫినెట్గా చేయాలని, వీళ్ళలో కూడా మార్పు తీసుకురావాలేమో అంటే డెఫినెట్గా తీసుకురావచ్చు. దానికి ఏంటంటే మనం మన సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలని మనం తోడుగా తీసుకొని ఒక సంఘటితంగా కనుక మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే అది తేలిగ్గా జరుగుతుంది. ఈ ఆలోచన నాకు దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఉంది. భవిష్యత్తు కార్యాచరణలో పెట్టాలని చెప్పేసింది. పెద్దవాళ్ళంతా కూడా సమాజంలో ఇంటలెక్చువల్స్ దగ్గర నుంచి మీడియాని కూడా తీసుకుందాం, లాయర్ కమ్యూనిటీ కూడా తీసుకుందాం, సొసైటీలో ఉన్న అన్ని వర్గాలు, వ్యాపార వర్గాల దగ్గర నుంచి అందరినీ కూడా తీసుకొని
ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకువెళ్ళి ఒక కామన్ డయాస్ ఏర్పాటు చేసి మనం ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన ఫలితాలు తొందరగా వస్తాయి, ఎక్కువ మందికి వీటిని మనం అందించగలుగుతామని నా అభిప్రాయం అండి. బహుశా మీరు అందరూ కూడా దాంతో ఆలోచనని ఒకసారి నేను సూచించినటువంటి ఆలోచన మీరు ఆలోచిస్తారని చెప్పేసి నా భావన అండి. అదర్వైజ్ మనం విడివిడిగా చేస్తుంటే ఏమవుతుందంటే మనం సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఇంతకాలం నుంచి సర్వీస్ చేస్తున్నాం, ఒక పిలుపు ఇవ్వగానే వచ్చేయాలి జనం కూడా. ఏదైనా మనం ఒక కార్యక్రమం, మనం యానివర్సరీ జరుగుతున్నప్పుడు చూడండి, మనం ఎట్లా ఉండాలి, 6 సరిపోకూడదు. సో మనం ఎక్కడో దోపం జరుగుతుంది మన ఆర్గనైజేషనల్ ఆస్పెక్ట్లో. సో మనం చెప్పగానే ఇవాళ రేపు బిజీ లైఫ్లో అందరూ బిజీగానే ఉంటున్నారు రకరకాల కార్యక్రమాలుగా, అయినా కానీ దీనికి కొంత సమయం వెచ్చించాలనేటటువంటి అవగాహన వాళ్ళు మనం ప్రాక్టికల్గా కల్పించగలగాలి. సో దానికి తగ్గ కార్యాచరణ తీసుకుంటే డెఫినెట్గా మేము కూడా మీకు తోడుగా ఉంటామండి. సో భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు చేద్దాం. మా ఉద్దేశం కూడా అదే. ఒక విద్యార్థి దశలో విద్యార్థుల్ని మనం చాలా కాలం నుంచి, మీరు 5-6 సంవత్సరాల నుంచి కూడా భవిష్యత్తు మీరు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు 11వ సంవత్సరం. అంతకుముందు కూడా హైదరాబాదు మన కంబైన్ స్టేట్కి రాజధాని. యోగా యూనివర్సిటీలో ఎక్కడ కోర్సు కూడా లేదు. మన వేరే పక్కన నైబరింగ్ అన్ని ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా యూనివర్సిటీలో కనీసం 2-3 యూనివర్సిటీలోనే కోర్సులు ఉన్నాయి అన్ని రాష్ట్రాలు. మన రాష్ట్రంలో లేదు. అటువంటిది మనం పోట్లాడి చాలా ప్రయత్నం చేసి వెంటబడి తెలుగు యూనివర్సిటీలో ఒక చోట్ల పెట్టించుకోగలిగాం, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక దాంట్లో పెట్టించుకోగలిగాం. బహుశా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరంగల్ అని ఇంకో చోట కూడా పెట్టే ఉద్దేశం ఉంది. సో దానికి తోడు గవర్నమెంట్ స్కూల్స్లో యోగా ఇంట్రడ్యూస్ చేయాలనేది మన రెండో అంశం. సో అది కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఆల్మోస్ట్ మన ఫాలోఅప్ తోటి ఇంట్రడ్యూస్ చేశారండి. యోగా టీచర్స్కి జాబ్స్ రాకపోవచ్చు కానీ, బట్ ఇంట్రడక్షన్ అక్కడున్న ఎగ్జిస్టింగ్ టీచర్స్ని వాళ్ళు కొత్త ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేమని చెప్పేసి పీఈటీస్ని కానీ వేరే టీచర్స్కి కానీ యోగా నేర్పి ఒక 4 రోజులు 5 రోజులు వారం రోజుల్లో చేస్తున్నారు. అది రిజల్ట్ ఓరియంటెడ్ కాదని మనం వాళ్ళకి చెప్తున్నాం, కానీ అదే పద్ధతిలో వాళ్ళు పోతున్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలతో ఎప్పుడో మాట్లాడామని లాస్ట్ ఇయర్, ఇప్పుడు కార్యాచరణ ఈ సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నాం. సో అది కూడా 2500 స్కూల్స్ సుమారుగా ట్రాస్మా కింద ఉన్నాయి, తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్. ఆ ఇద్దరు సభ్యులు కూడా మన ఆల్ ఇండియా ఆర్గనైజేషన్లో జేఏసీలో మెంబర్సే. వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్స్లో కూడా మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది యోగాని. సో దాంట్లో ఏంటంటే యోగా అంటే ఇందాక వారు అన్నారు, ఒక ఆసనాలు ఒకటే మేము కేంద్రీకరించమండి, ఆహార నియమాలు ఉంటాయి దాంట్లో. తప్పనిసరిగా మన జీవనశైలి ఎలా ఉండాలనేటటువంటిది, ప్రాణాయామం ఉంటుంది, మన శరీర అవయవాలను శుద్ధి చేసుకోవటం, అన్ని క్రియలు ఉంటాయి దాంట్లో. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి, స్ట్రెస్ రిలీఫ్ ఆస్పెక్ట్లో ఉంటాయి. సో వివిధ అంశాల కలయికే యోగా. ఆసనాలు ఒక్కటే మేము ఎప్పుడు ప్రొజెక్ట్ చేయం, కాబట్టి అది ప్రధాన అంశంగా చాలామంది తీసుకుంటున్నారు, కానీ ఇవన్నీ అంశాలతో కూడిందే యోగా. సో యోగాని కూడా తప్పనిసరిగా ఇటు యంగర్ జనరేషన్ కాకుండా పబ్లిక్లో కూడా మంచి అవేర్నెస్ తీసుకొచ్చి మీ అందరూ కూడా మరి కలిసికట్టుగా ఒక కామన్ డయాస్కి వచ్చినట్టయితే మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ని ఇంకా గొప్పగా చేసుకొని ఎక్కువ మందికి మనం ఉపయోగపడేటట్టుగా కార్యాచరణ భవిష్యత్తులో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి కార్యక్రమాన్ని మనకి ఎన్ఎస్ఎస్ వాళ్ళు కూడా మా జేఏసీలో మెంబర్సే. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంటు, పతంజలి యోగా, తర్వాత బ్రహ్మకుమారీసు, ఆర్ట్ ఆఫ్ లివింగ్, రామచంద్ర మిషను, తర్వాత ఈసా ఫౌండేషను, ఇవన్నిటి కలిపి మేము 3 years క్రితం ఒక జేఏసీ వేసామండి. జేఏసీలో వీళ్ళందరూ మెంబర్సే. మేము కలిసికట్టుగా ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా సరే అందరూ ఒక మాట మీద వచ్చి మనం యోగా డే ప్రోగ్రామ్స్ అయితే ప్రస్తుతం చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ వేరే గ్రౌండ్స్లో 1,00,000 మందితో చేయాలని చేసే నిర్ణయం తీసుకున్నాం. సో మీ కార్యక్రమాలు చాలా చక్కగా, రాము గారి ప్రోగ్రామ్స్ చూసాం మేము. మీరు శ్రీనివాస్ గారు అయితే నేను ఒకసారి అటెండ్ అయ్యాను. మూర్తి గారిని మీరు పిలిచారండి, గుంటూరు నుంచి ప్రొఫెసర్ని, యూనివర్సిటీ ప్రొఫెసర్ని, యోగా యూనివర్సిటీలో. సో ఆయన లెక్చర్ విన్నాను. తర్వాత మేము కూడా ఆన్లైన్లో ఆయన సేవలు మేము ఉపయోగించుకున్నాం. లాస్ట్ ఇయర్ మీరు పిలిచారు కానీ నేను లేను, అవుట్ ఆఫ్ ది కంట్రీ లేను. తప్పనిసరిగా భవిష్యత్ కార్యక్రమంలో మీకు తోడుగా మా యోగా సైన్యం కూడా ఉంటుందని మీ అందరికీ కూడా చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.